వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు మన మనసులోకి రానియకుండా ఉండాలి. తర్వాత గతాన్ని మర్చిపోవాలి. గతంలో ఎన్ని చేదు అనుభవాలు, ఎన్ని గాయాలు తగిలినప్పటికీ కూడా ఆ గతం తాలూకా గాయాల్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. మనం ఎప్పుడైతే మనం చేసే పనిలో మనకి సంతృప్తి ఉంటుందో అప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉంటాము. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మంచి మనసుతోటి చిరునవ్వుతో మాట్లాడాలి. మనం చేసే పని మీద ఏకాగ్రతను పెంచుకోవాలి. మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మంచి మంచి ఆలోచనలు తెచ్చుకోవాలి. ఆలోచనలు తెచ్చుకోవడం అంటే బుక్స్ చదివినా కానీ కూడా మంచి ఆలోచనలు ఉంటాయి. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకుని ఆధ్యాత్మికమైనటువంటి సంబంధించినటువంటి బుక్స్ చదివినా కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి ధ్యానంలో కూడా ధ్యానం చేస్తే కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళొద్దు. అనవసరమైన విషయాలకు వెళ్ళినప్పుడు మన మనసు అనేది ప్రశాంతతను కోల్పోతూ ఉంటుంది. మన మనసు ప్రశాంతతను కోల్పోయిందంటే లేనిపోయినటువంటి నిరాశ నిస్పృహలకు మనం గురవుతూ ఉంటాము. అలా కాకుండా మన మనసు ఎప్పుడు మన ఆధీనంలో ఉండాలంటే మంచి మంచి ఆలోచనలతోని మనం చేసే పనుల్లో కూడా ప్రశాంతతని మనం కలిగించుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంటుంది. జాబ్ చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనకు చేతనైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనం ప్రశాంతంగా ఉన్నామంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ప్రశాంతంగా మారేటటువంటి అవకాశం మన చేతుల్లో ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చిరాకులు పరాకులు వద్దు. నిద్ర లేవగానే ఫస్ట్ చిరునవ్వుతో నిద్ర లేస్తూ ఉండాలి మనము. ఆ విధంగా చిరునవ్వుతో ప్రతిరోజు నిద్ర లేవటం మొదలు పెట్టామంటే మనసు అనేది ఎంతో హాయిగా ఎంతో ప్రశాంతంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. అలా చిరునవ్వుతో మనం రోజుని ప్రారంభించాలి. అలా ప్రారంభించినప్పుడు మనసు ఎంతో ప్రశాంతతని సంతరించుకుంటూ ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంది అంటే మనం ఏ పనుల్లో కూడా మనం వాయిదా వేయము. వాయిదా వేయకుండా ప్రతి పనిలోనూ చక్కగా ఒక క్రమశిక్షణగా పనులు చేసుకుంటూ ఉంటాము. అలా ప్రశాంతతని మనం ఏ పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగానే ఉండటానికి అలవాటు చేసుకోవాలి. టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఎంతో ప్రశాంతత ఉంటుంది. అక్కడ చక్కగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనము పూజలు చేస్తూ ఉంటాము, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాము. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం ఒక 2-3 నిమిషాలు మాట్లాడే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కొంచెం సేపు టెంపుల్లో కూడా కూర్చుంటే కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒక టెంపులే కాదు, మనం మనసు ప్రశాంతంగా ఉండి కూర్చోవాలంటే పార్కుకు వెళ్ళినప్పుడు వాకింగ్ చేసేటప్పుడు కూడా మన మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలి. యోగా, జిమ్ము, ఎక్సర్సైజెస్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయన్నమాట. మన మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలంటే, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మనకిష్టమైనటువంటి వ్యక్తులతో మాట్లాడితే కూడా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనకిష్టమైన పనుల్లో కూడా మనకు ప్రశాంతత ఉంటుంది. ఒక్కొక్కసారి మనము యాత్రలు వెళ్తూ ఉంటాము. అప్పుడు కూడా మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఒక సినిమాకో ఒక రెస్టారెంట్కో ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటే మనమంతా కూడా బాగుంటాము. మన చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా ప్రశాంతంగా మాట్లాడేటటువంటి అవసరం కూడా మనకు ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళం కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరో వచ్చి మీ మనసుని మనశ్శాంతిని ప్రశాంతంగా పెట్టుకోమంటే అది రాదు. అది మనలో ఉంటుంది. ఎందుకంటే అది మన మనసు. మన మనసు ఏ విధంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటామో మనకి బాగా తెలుసు కాబట్టి, అందుకని ప్రతి ఒక్కరం కూడా చేసే పనుల్లో మాట్లాడే వ్యక్తులతోటి మనం మాట్లాడే తీరు అన్నీ కూడా మనసుని ప్రశాంతంగా పెట్టుకొని ఉన్నామంటే మనం రోజు మన దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అలా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాలను చూసుకుంటే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండటానికి ఏమేమి మార్గాలను ఎంచుకున్నారో కూడా మనం అప్పుడప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకోవటం కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరం కూడా మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఎన్నైనా కానీ కూడా అది మంచి పేరు కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, బిజినెస్, సంపాదనలు ఏమైనా కానీ కూడా మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం దేన్నైనా కనుక సంపాదించగలుగుతాము.
సాధించగలుగుతాము. కాబట్టి మనందరం కూడా మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలని కోరుకుంటూ నేను మీ ధనలక్ష్మి. అందరికీ నమస్కారం.